హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి తలకాయ ఫ్రెండ్స్, పొట్టేల తలకాయ అండి. ఇది వచ్చేసి మెత్తనిది అండి. ఇవి బోన్స్, కాళ్ళు అట్లా ఉంటాయి కదా, తలలో ఉన్న బోన్స్ డివైడ్ చేశాను. మెత్తనిది సపరేట్గా, బోన్స్ డివైడ్ చేసినది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మెత్తగా ఉండేది తలకాయ కూర, మటన్ది చేద్దాం ఫ్రెండ్స్. ఇవి కళ్ళు, నాలుక ఇట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇదంతా మెత్తని కూర లాగా డివైడ్ చేశాను. వాటికి ఏమేమి కావాలో చెప్తాను ఫ్రెండ్స్. 2 ఆనియన్స్, 2 టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ సరిపడినంత, కొబ్బరి పొడి ఫ్రెండ్స్ ఇది 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ సరిపడినంత, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, కారము 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా ఫ్రెండ్స్, పసుపు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా మన రాయలసీమ తలకాయ కూర ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ హీట్ ఎక్కుతుంది. కుక్కర్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఆయిల్ సరిపడినంత, ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునేటివి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. 2 టమోటా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటా వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టమోటా ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, 1/2 స్పూను. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తలకాయ కూరలోని మెత్తని పీసెస్, కళ్ళు, నాలుక ఉన్న భాగాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మెత్తని ముక్కలన్నీ వేసేసుకోవాలి. పిల్లలు మామూలుగా తలకాయ కూర అంటే లైక్ చేయరు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎముకలు ఉంటాయని. ఇట్లా ఎముకలు సపరేటు, మెత్తని కూర అనేది సపరేట్ చేస్తే వాళ్ళకు కూడా తినడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కారము 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ కూరకు సరిపడినంత, ఉప్పు కారము ముక్కకు పట్టుకునేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అనేది బాగా కలిసింది చూడండి ఫ్రెండ్స్. తలకాయలో ఉన్న వాటర్ మొత్తము బయటకు వచ్చేంత వరకు ఎగిరిపోయేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. తలకాయలో ఉన్న వాటర్ మొత్తము ఎగిరిపోయాయి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెండ్స్. కొబ్బరి, అల్లము, ధనియాల పొడి ఈక్వల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా ముక్కలకి పట్టుకునేంతగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్ మసాలా అంతా. ఒక 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడుగు అంటకుండా చూసుకోండి ఫ్రెండ్స్, కలపెట్టుకుంటూ ఉండండి. ముక్కలకి మసాలా బాగా పట్టుకుని చూడండి ఫ్రెండ్స్. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. విజిల్ పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 10 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూద్దాము. ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకోవాలి ఫ్రెండ్స్. కుక్ అయిపోయింది చూడండి, బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మెదడు ఉంది కదా, తలకాయ ముక్కలు అనేది ఉడికిన తర్వాత మెదడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మెదడు వేసుకున్నాక ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. తలకాయ మెత్తని కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్లో. సరి కలుపుకుందాము. చూడండి, గ్రేవీ కూడా సరిపోయింది తిక్కుగా బాగా. ఇంతే ఫ్రెండ్స్, తలకాయ మెత్తని కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది మన రాయలసీమ తలకాయ కూర అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.